హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ట్రాన్సిస్టర్లు చిన్నవి, తేలికైనవి, తక్కువ శక్తిని వినియోగిస్తాయి. వీటితో తయారు చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ చిన్నవిగా, తేలికగా, ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. ట్రాన్సిస్టర్ అనేవి తక్కువ పవర్ తీసుకొని ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఖచ్చితత్వంగా పనిచేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. వీటిని కంప్యూటర్స్లో ప్రాసెసర్స్ అండ్ మెమరీ చిప్స్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో కూడా ఈ ట్రాన్సిస్టర్లని ఉపయోగిస్తారు. అందువల్ల ఇవి చాలా స్పీడ్గా, అడ్వాన్స్డ్గా పనిచేస్తాయి. ఈ ట్రాన్సిస్టర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇది సెమీ కండక్టర్ డివైసే. ఇది 2 జంక్షన్స్ని, 3 టెర్మినల్స్ని కలిగి ఉంటుంది. ఆ టెర్మినల్స్ని ఎమిటర్, బేస్, కలెక్టర్ అని అంటారు. ఈ సర్క్యూట్ సింబల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రాన్సిస్టరు కరెంటు ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. కలెక్టర్ టు ఎమిటర్కి కరెంటు ఫ్లోని కంట్రోల్. ట్రాన్సిస్టర్లు 2 టైప్స్ బేస్డ్ ఆన్ జంక్షన్ ఫార్మేషన్. అవి ఎన్పిఎన్, పిఎన్పి. వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ డయోడ్ యొక్క డైరెక్షన్ బట్టి మనం ఎన్పిఎన్, పిఎన్పిఎన్ అని చెప్పవచ్చు. ఈ డయోడ్ యొక్క డైరెక్షను ఎమిటర్ వైపు ఉంటే దాన్ని ఎన్పిఎన్ అని అంటారు. అదేవిధంగా ఈ డయోడ్ యొక్క డైరెక్షన్ బేస్ వైపుకు ఉంటే దాన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటారు. ఈ ట్రాన్సిస్టర్లని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో స్విచ్చింగ్ కోసము, యాంప్లిఫికేషన్ కోసము ఉపయోగిస్తారు. ట్రాన్సిస్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పిఎన్ జంక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో మనకి తెలిసి ఉండాలి. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఈ పిఎన్ జంక్షన్ డయోడు బేస్కి, ఎమిటర్కి ఫార్వర్డ్ బయాస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు బేస్ వోల్టేజీ ఎమిటర్ వోల్టేజ్ కన్నా 0.5 వోల్ట్స్ ఎక్కువ ఉంటే ఈ ట్రాన్సిస్టర్ స్విచ్ ఆన్ అయిపోతుంది. ఈ ట్రాన్సిస్టర్ స్విచ్ ఆన్ అయిపోయి ఈ కలెక్టరు, ఎమిటరు కలిసిపోతుంది. అప్పుడు ఈ కలెక్టర్ కరెంటు ఎమిటర్కి పాస్ అవుతుంది. ఈ విధంగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ పనిచేస్తుంది. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ స్విచ్ ఆన్ అవ్వాలి అంటే దాని యొక్క బేస్ వోల్టేజీ ఎమిటర్ వోల్టేజ్ కన్నా 0.5 వోల్ట్స్ ఎక్కువ ఉండాలి, లేకుంటే అది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాము. ఈ పిఎన్ జంక్షన్ డయోడు ఎమిటర్ టు బేస్కి ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో ఇక్కడ బేస్ వోల్టేజ్ తక్కువ ఉండాలి, ఎమిటర్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు కలెక్టర్ టు ఎమిటర్ కలిసిపోయి కలెక్టర్ కరెంటు ఎమిటర్కి వచ్చేస్తుంది. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వాలి అంటే బేస్ వోల్టేజ్ తక్కువ ఉండాలి, ఎమిటర్ వోల్టేజ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు పిఎన్పి ట్రాన్సిస్టర్ స్విచ్ ఆన్ అవుతుంది. ఈ సర్క్యూట్లో ఎన్పిఎన్, పిఎన్పిఎన్ 2 ట్రాన్సిస్టర్లు ఉన్నవి. ఈ ట్రాన్సిస్టర్లు ఈ సర్క్యూట్లో ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. 3.3 AC ఇన్ వోల్టేజీ ఈ రెసిస్టర్ గుండా క్రాస్ అయ్యి ఈ ఎన్ ఛానల్ మాస్ఫెట్ దగ్గరికి వస్తుంది. ఈ ఎన్ ఛానల్ మాస్ఫెట్ స్విచ్ ఆన్ అయిపోయి ఈ గ్రౌండ్ అనేది ఈ ఎన్పిఎన్ యొక్క బేస్కి వస్తుంది. ఇక్కడ బేస్ వోల్టేజీ 0, ఎమిటర్ వోల్టేజీ 0. ఈ 2 0 ఉండడం వల్ల ఈ ఎన్పిఎన్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది. అప్పుడు ఈ పిఎన్పి ఏమవుతుందో చూద్దాం. ఈ పిఎన్పికి ఎమిటర్ వచ్చేసి వోల్టేజ్ లైన్తో కనెక్ట్ అయ్యింది, బట్ ఈ బేస్ వచ్చేసి 0, గ్రౌండు లేదు, అలానే హై వోల్టేజీ లేదు. అది ఎన్సి, నాట్ కనెక్టర్లో ఉంది. ఎందుకంటే ఈ ఎన్పి అనేది ఆఫ్ కండిషన్లో ఉంది కాబట్టి, ఇది ఎన్సిలో ఉంది కాబట్టి ఇది కూడా ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. 3.3 వోల్టేజీ ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ దగ్గరికి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, బేస్ వోల్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల కలెక్టరు, ఎమిటరు కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, గ్రౌండ్ అనేది ఇక్కడికి పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ వచ్చేసి బేస్ తక్కువ ఉంది, ఎమిటర్ వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి
అది కనెక్ట్ అయిపోయి ఈ వోల్టేజ్ లైన్ మళ్ళీ ఇట్లా కనెక్ట్ అయిపోయి ఇట్లా సర్క్యూట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండు కానీ ఆన్ అయిపోతే ఇక్కడ డివైస్ అనేది పనిచేయదు. సో ఇక్కడ యాజ్ పర్ సర్క్యూట్ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ రెండు ఆఫ్ కండిషన్లోనే ఉండాలి.